సో ఇవాళ స్నాప్డీల్ ప్రాసెస్ చూద్దాం. స్నాప్డీల్ లో ఆన్లైన్ షాపింగ్ స్నాప్డీల్ అనేది. సో ఇందులో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఫస్ట్ ఎట్లా బై చేయాలి, ఎట్లా రిటర్న్ చేయాలి, ఎట్లా రీఫండ్ చేయాలి, అది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇందులో ఫస్ట్ వన్ బై నౌ అంటే ఒక ప్రోడక్ట్ ని ఎట్లా బై చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ స్నాప్డీల్ లోకి రావాలంటే స్నాప్డీల్.com అని కొట్టండి. కొట్టిన తర్వాత స్నాప్డీల్ హోమ్ పేజ్ అని ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి చూడొచ్చు, ఇక్కడ మనకి ఆఫర్ పేజెస్ అనేది ఓకే ఎలక్ట్రానిక్స్ మాల్ అనేసి ఇక్కడ 2 days డీల్స్ అంటే ఏమేమి డీల్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ డీల్స్ ఆఫ్ ద డే మీద క్లిక్ చేయండి. డీల్స్ తెలుసుకోవాలనుకుంటే సో డీల్స్ లో మనం చూడొచ్చు ఇక్కడ డీల్ ఎండ్స్ ఇన్ 22 hours అంటే 2 days డీల్స్ అంటే ఓన్లీ 22 hours ఓన్లీ 1 day వరకే బెటర్ ఇది. సో ఇందులో డీల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకొని బై చేయొచ్చు అన్నట్టు. సో ఇందులో మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒకవేళ డీల్స్ కాకుండా మనం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ షర్ట్ కొనాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ షర్ట్ కొందాం అనుకుంటున్నాను, మెన్స్ టీ షర్ట్స్. మెన్స్ టీ షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ అని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెన్స్ టీ షర్ట్స్ వస్తాయి. అందులో మనకి టీ షర్ట్స్ అండ్ పోలోస్ కావాలా, పోలో టీ షర్ట్స్ కావాలా. ఒకవేళ పాపులారిటీ అంటే రిలవెన్స్ అంటే రిలవెన్స్ ప్రకారం అంటే మనకి డిఫాల్ట్ గా ఓకే. పాపులారిటీ అంటే మనకి ప్రెసెంట్ ఏ టీ షర్ట్ కి పాపులారిటీ ఉన్నది, ఏ బ్రాండ్స్ కి పాపులారిటీ ఉన్నది. ఇక్కడ ప్రైస్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి స్టార్టింగ్ ప్రైస్ 174 ఉంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే ఓకే 8000 లాస్ట్ ప్రైస్ అనేది ఉంది. ఒకవేళ డిస్కౌంట్ కావాలనుకోండి, డిస్కౌంట్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెష్ అరైవల్స్ అంటే ప్రెసెంట్ వచ్చిన అరైవల్స్ ఏమేమైతే ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అంటే లేటెస్ట్ స్టాక్ ఇది. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఏ బ్రాండ్ కావాలనో అంటే బ్రాండ్ ఏది కావాలంటే నేను సపోజ్ 2G Go అని పెడుతున్నా. సో బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆ టీ షర్ట్స్ అంటే ఆ బ్రాండ్ కి సంబంధించిన టీ షర్ట్స్ అన్ని వచ్చేసినాయి అన్నట్టు. సో ఇక్కడ ప్రైస్ అనేది క్లిక్ చేద్దాం. ఓకే లాస్ట్ ప్రైస్ 355 ఉంది, ఫస్ట్ ప్రైస్ వచ్చేసి 299. ఇది సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సైజ్ వచ్చేసి మీడియమా, స్మాల్ సైజా, లార్జా, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్. సో స్మాల్ సైజ్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే బై డిఫాల్ట్ వదిలేసేయండి. ఇక్కడ నెక్ రౌండ్ నెక్, వి నెక్, తర్వాత స్లీవ్ హాఫ్ ఫుల్. సో ఇవన్నీ వదిలేసేయండి. ఇక్కడ ఇందులో వచ్చేసి ప్రైస్ మీకు ప్రైస్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ 299 ఉంది, 324 రూపీస్ లాస్ట్ ఉంది. ఇందులో మీకు ప్రైస్ అనేది ఎంత కావాలి అంటే 242. సో ఇక్కడ నేను 240 నుంచి పెట్టాను. సో ఇక్కడ ప్రైస్ వచ్చేసి నేను పెట్టాను 240 to 324 అనేసి. సో ఇది క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ గా అది ఆ పేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ డిస్కౌంట్ ఎంత కావాలి, 20%, 30%, 40% అంటే ఆ డిస్కౌంట్ రేంజ్ లో ఉన్న టీ షర్ట్స్ అనేది డిస్ప్లే అవుతాయి. తర్వాత కస్టమర్ రేటింగ్ అనేది, కస్టమర్ రేటింగ్ ఎంత ఉంది ఒక్కొక్క టీ షర్ట్ కి. తర్వాత టాప్ సెల్లర్ ఎవరు, బ్రాండ్, మళ్ళీ ప్రమోషన్స్, ఒకేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టీ షర్ట్ కొనాలనుకోండి, ఇప్పుడు సైజ్ అనేది స్మాల్ ఇచ్చాను. తర్వాత టీ షర్ట్స్ అనేది ఇందులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 టీ షర్ట్స్ కొందాం అనుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 టీ షర్ట్స్ నేను కొనాలనుకుంటాను. ఫస్ట్ ఒక టీ షర్ట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత సెకండ్ ఇంకో టీ షర్ట్ సెలెక్ట్ చేయాలి. 2 టీ షర్ట్స్ లో 1 టీ షర్ట్ సెలెక్ట్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీ షర్ట్ పెడుతున్నా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ సపోజ్ మనకి ఒక టీ షర్ట్ కొనాలనుకున్నప్పుడు ఇక్కడ సైజెస్ అనేది ఉంటాయి అన్నట్టు. ఇక్కడ సైజెస్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, మనకి సైజ్ చార్ట్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి స్మాల్ సైజ్ అయితే స్మాల్ అని పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ ఆఫర్స్ అంటే 5% క్యాష్ బ్యాక్ అని HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ అంటే డెబిట్ కార్డ్స్ ఎవరైనా HDFC బ్యాంక్ యూజ్ అయితే 5% వస్తుంది. తర్వాత బై నౌ కి యాడ్ టు కార్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే యాడ్ టు కార్ట్ అంటే ఏంటిదంటే మనకి ఒక బ్యాగ్ లో వేసుకోవడం అంటే బ్యాగ్ లో అంటే మనము క్యారీ చేసే బ్యాగ్ అంటే యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఎప్పుడైనా బై నౌ క్లిక్ చేయొద్దు, డైరెక్ట్ యాడ్ టు కార్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఒక టీ షర్ట్ కి ఎంత పడుతుంది, టోటల్ వచ్చేసి 220 వస్తుంది, డెలివరీ ఛార్జెస్ వచ్చేసి ఫ్రీ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టీ షర్ట్ కావాలనుకుంటున్నాను నేను. కావాలనుకున్నప్పుడు సో ఈ టీ షర్ట్ కూడా కావాలనుకుంటున్నాను, ఇది డబుల్ ఎక్సెల్ ఉంది. ఒకవేళ సో ఇది సైజ్ అనేది సరిపోదు కాబట్టి
సో స్మాల్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ స్మాల్ అని క్లిక్ చేసిన తర్వాత సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా స్మాల్ ఉంది. సో ఇది స్మాల్ సైజ్ లేదు. సో ఇది సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, స్మాల్ సైజ్ అనేది. దీని మీద క్లిక్ చేసి యాడ్ టు కార్ట్ అని కొట్టాలి. ఇక్కడ సైజ్ అని యాడ్ టు కార్ట్ కొట్టడం వల్ల ఏంటంటే మన కార్ట్ లో అంటే మన బ్యాగ్ లో ఎన్ని టీ షర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 టీ షర్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ టీ షర్ట్ వచ్చేసి 220 పడ్డది, సెకండ్ వచ్చేసి 220 పడ్డది అన్నట్టు. ఇక్కడ టోటల్ డెలివరీ ఛార్జెస్ అని ఉంటుంది, కంటిన్యూ అని కొట్టాలి. సో ఇక్కడ యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి బై నౌ అని కొట్టాలి. కంటిన్యూ అని కొట్టిన తర్వాత ఇక్కడ లాగిన్ /రిజిస్టర్ అని ఉంది. ఫస్ట్ మనము వీటిని బై చేయాలనుకుంటే ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఒకవేళ ఈమెయిల్ అడ్రస్ అన్న ఫేస్బుక్ అన్న గూగుల్ ప్లేస్ తోనన్నా కంటిన్యూ కావచ్చు. ఒకవేళ మనకి అకౌంట్ అనేది పర్మనెంట్ గా కావాలి అనుకుంటే సో బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా, అకౌంట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం చూడొచ్చు అకౌంట్ లో లాగిన్ రిజిస్టర్ ఆర్డర్స్ అంటే న్యూ యూజర్ అయితే రిజిస్టర్ కావాలి, ఆల్రెడీ ఐడి ఉంటేనేమో అవసరం లేదన్నట్టు. సో రిజిస్టర్ అని కొట్టాలి. న్యూ అయితే రిజిస్టర్ దగ్గర ఇక్కడ ఏంటంటే మొబైల్ నెంబర్ అని అది కొట్టాలి. ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ యువర్ అడ్రస్ ఒకటి రిజిస్టర్ అంటే రిజిస్టర్ అయిపోతుంది. ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉంటే అంటే అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత జీమెయిల్ అకౌంట్ తో నేను క్రియేట్ చేశాను. సో అకౌంట్ అనేది ఉంటే మాత్రం అకౌంట్ మీద క్లిక్ చేసి లాగిన్ అని క్లిక్ చేయాలి. అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత సో ఇక్కడ కొట్టాలి. క్లిక్ చేసిన తర్వాత నేను లాగిన్ అవుతున్నాను. ఎంటర్ పాస్వర్డ్ కొట్టి లాగిన్ అని కొట్టేసాను. సో ఇక్కడ యాడ్ టు కార్ట్ లో మనకి ప్రెసెంట్ 0 ఉంది, ఎందుకంటే మనం లాగిన్ అయినాం కాబట్టి. సో మళ్ళీ మనకి మెన్స్ టీ షర్ట్స్ అని క్లిక్ చేయాలి. సో మెన్స్ టీ షర్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంతకుముందు 2GO అని కొట్టాను కదా, ఇక్కడ 2GO. సో ఇక్కడ బ్రాండ్ అని మనం చూడొచ్చు. బ్రాండ్ గానీ సైజ్ గానీ మనకి ఏ బ్రాండ్ కావాలో సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ చెప్పినట్టు సైజ్ గానీ మీడియం గానీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 టీ షర్ట్స్ అనేది నేను బుక్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ ఇది తీసేసి ఇక్కడ 2GO కొడుతున్నా, ఒక బ్రాండ్ నేమ్. సో ఫస్ట్ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి డెప్త్ గా చూపెడతాను, ఎందుకంటే లాగిన్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ టు కార్ట్ లో అంటే కార్ట్ లో ఉన్నవి అని డిలీట్ అయిపోయినాయి. సో అందులో సైజ్ సెలెక్ట్ చేసుకోండి. స్మాల్ సైజ్ సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ టీ షర్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 టీ షర్ట్స్ బుక్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ మనం చూసినట్టయితే 2 టీ షర్ట్స్ వచ్చినాయి, అందులో సైజెస్ కూడా వచ్చేసాయి. సైజ్ అనేది స్మాల్ అని క్లిక్ చేయాలి. సో ఎప్పుడైనా కానీ బై నౌ అని కొట్టద్దు, యాడ్ టు కార్ట్ అని కొట్టాలి. యాడ్ టు కార్ట్ అంటే మన బ్యాగ్ లో వేసుకుంటాను అన్న టీ షర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మనం 2 టీ షర్ట్స్ అనేది ఇంతకుముందు కార్ట్ లో పెట్టేసాము, కార్ట్ లో పెట్టినే వచ్చినాయి అన్నట్టు. సో ఇక్కడ టోటల్ ఎంత పడుతుంది 440, డెలివరీ ఛార్జెస్ ఫ్రీ, యూ పే అంటే 440 అని ఉంది. కంటిన్యూ అని క్లిక్ చేయాలి. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అడ్రస్ అంటే ఇక్కడ అడ్రస్ అనేది ఇవ్వండి. యాడ్ న్యూ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అడ్రస్ అనేది క్లిక్ చేసినప్పుడు పిన్ కోడ్ ఏంటిది, నేమ్, ఫుల్ నేమ్, అడ్రస్, ల్యాండ్ మార్క్ ఏంటి, సిటీ, సెలెక్ట్ స్టేట్, మొబైల్ నెంబర్, అడ్రస్, ఆఫీసా, హోమా, అదరా. సో మేక్ దిస్ మై డిఫాల్ట్ అడ్రస్ అండ్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఆర్డర్ అనేది చూడొచ్చు 440 అని ఉంది. ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది. పేమెంట్ అనేది వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు మేక్ పేమెంట్ అని. పేమెంట్ అనేది ఎట్లా చేయాలి అన్న తర్వాత క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్, క్యాష్ ఆన్ డెలివరీ. సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే బాగుంటుంది. సో బై పేయింగ్ యూజింగ్ క్యాష్ ఆన్ డెలివరీ తర్వాత ఇక్కడ మనం ప్లేస్ ఆర్డర్ అని క్లిక్ చేస్తే మన ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. సో ఇట్లా మనం బై చేయొచ్చు అన్నట్టు. ఫస్ట్ బై నౌ అండ్ డీల్స్ అనేది మనం చూసినాం కదా. నెక్స్ట్ రిటర్న్ ఎట్లా చేయాలో, రీఫండ్ ఎట్లా చేయాలో చూద్దాం.